జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ రాజకీయాల మీద కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాడా అంటే చాలామంది అవుననేసే చెప్తున్నారు. ప్రస్తుతం కేంద్రంతో సఖ్యతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మాత్రం దూరంగానే ఉంటున్నాడు. అయితే బీజేపీతో స్నేహ సంబంధాలు అయితే మెయింటైన్ చేస్తున్నారు. స్నేహ సంబంధాల మీద కూడా ఆయనకి వేరే ఆలోచన లేకపోయినా ఆ పార్టీ భాగస్వామిగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఏపీలో తనను ఓడించాలని మేబీ జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోతున్నాడా అంటే అవుననేసి కూడా అంటున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీతో విభేదించే పరిస్థితి లేకపోయినా సమయం వస్తే మాత్రం ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నుంచి తన సత్తా ఏంటో తెలియజేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నాడు. గతంలో అనేక సందర్భాలు చెప్పాడు, నాకు రాష్ట్ర రాజకీయాల కన్నా రాష్ట్ర ప్రయోజనాల కన్నా నాకేమీ ఎక్కువేం కాదు అనేసి. సో ఎక్కువగా ఏపీ రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చేసినటువంటి ఒక ట్వీట్ జాతీయ రాజకీయాల మీద ఆయన ఆలోచన మారనుందా అనే చర్చ కూడా దారితీస్తుంది. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారి పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ట్వీట్ చేశారు. ఇందులో ప్రత్యేకమైన విశేషం లేకపోయినా మమతా బెనర్జీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం వెనుక ఇంకేదో కారణం ఉంటుంది అనేసి చాలామంది చర్చించుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి మమతా బెనర్జీ గారితో దోస్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడా, దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ వెనుక అంతర్యం ఉందా అంటే చాలామంది మేబీ ఉండొచ్చు, ఆ ఆలోచన కూడా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా రాజకీయ పండితులు అయితే చెప్తున్నారు. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు 3 సార్లు గెలిచింది ఆమె. ఐ థింక్ ఈ సంవత్సరంలో అక్కడ మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయనుకుంటా, రాబోతున్నాయి. ఎలాగైనా సరే అక్కడ గద్దె దించాలని చెప్పేసి బీజేపీ కూడా పావులేదే కదుపుతుంది. పోయిన ఎన్నికల టైంలోనే ఎలాగైనా సరే మమతా బెనర్జీని ఓడించాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. అయినా కానీ కొంతమేరకు అక్కడైతే సక్సెస్ అయ్యారు. ఎందుకంటే కొంచెం సీట్లు కూడా బాగానే తెచ్చుకున్నారు. సో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే సీనియర్ నాయకురాలైనటువంటి మమతా బెనర్జీ గారిని ఓడించాలని చెప్పేసి జాతీయ స్థాయిలో అప్పుడే బీజేపీ కూడా మంత్రాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె జాతీయ స్థాయిలో తమకు కంట్లో నలుసులా తయారైందన్న భావన కూడా ఉంది బీజేపీకి. వచ్చే ఎన్నికల్లో ఆమెను ఎలాగైనా సరే ఓడించాలని చెప్పేసి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇక జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమితో గతంలో జట్టు కట్టినటువంటి ఆమె ఆ కూటమి పనితీరు మీద సంతృప్తిగా లేదు. దీంతోనే రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో తృతీయ 3వ కూటమి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పట్ల అసంతృప్తితో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు, అదేవిధంగా కేజ్రీవాల్ గారు లాంటి వాళ్ళు 3వ కూటమి కట్టి ప్రస్తుతం తటస్థంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను చేరదీసే అవకాశాలు కూడా ఉంటాయి అనేసి అనుకుంటున్నారు. ఇది జరిగితే బీజేపీకి ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి గారికి జాతీయ స్థాయిలో బలమైన నేతల మద్దతు లభించే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారికి బర్త్డే విషెస్ చెప్పడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశమైంది.